అందరికీ నమస్కారం. ఏదైతే నేను వార్తను చెప్పబోయే ముందు మీరు తెలుసుకునే ముందు ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాక పుట్టిస్తున్న అంశం, రాజకీయ వర్గాల్లో హీట్ పెంచుతున్న అంశం ఏంటంటే ఆ విషయం ఏందో ఇప్పుడు చెప్తాను నేను. మరి 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నాయి. అయితే పరిపాలన సౌలభ్యం కోసము వేగవంతమైన అదేవిధంగా మెరుగైన పరిపాలన అందించడానికి ప్రభుత్వాధికారులకు ప్రజలకు మధ్యన ఎక్కువ దూరం లేకుండా వేగవంతమైన పాలనను అందించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చడం జరిగింది. అయితే ఆ 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత కూడా రకరకాల రాజకీయ ఆరోపణలు, రకరకాల చర్చలు ఎన్నో జరిగాయి. కొన్ని వాటి గురించి చర్చించండి. అయితే మళ్ళీ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో కొలువుదీరి ఉంది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సరే కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. అవి ఎంతవరకు అవసరము, మరి ఎంతవరకు అవి అవసరమా అన్న చర్చ కూడా జరుగుతుంది. మామూలుగా తెలంగాణ తల్లి విగ్రహం నమూనా మార్చడం కావచ్చు, తర్వాత ఇంతకుముందు టీఎస్ అని ఉండే ఇప్పుడు టీజీగా మార్చడం జరిగింది. అయితే ప్రస్తుతం మరి ఏవైతే జిల్లాలు ఉన్నాయో 33 జిల్లాలను కుదిస్తారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, ప్రధాన ఛానళ్లలో, వార్తా పత్రికల్లో మరి పుంకాగా వస్తూ ఉన్నాయి. మరి తెలంగాణలో కేసీఆర్ పరిపాలించినప్పుడు అయ్యా మా జిల్లాను, మా ప్రాంతాన్ని, మా ఏదైతే ప్రాంతం ఉందో దాన్ని జిల్లాగా చేయడానికి చాలామంది పోరాడారు. అట్లా కొత్త జిల్లాలు కూడా రావడం జరిగింది. కొంతమంది మా ప్రాంతాన్ని, మా మండలాలను ఈ పలానా జిల్లాలో కలపండి అని చెప్పి నిరసనలు, ఉద్యమాలు చేశారు. ఆ విధంగానే మరి 33 జిల్లాలు ఏర్పడ్డాయి. ఆ సంగతి ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడైతే మరి రేవంత్ రెడ్డి ఈ 33 జిల్లాలను కుదిస్తాడని, అదేవిధంగా కొన్ని జిల్లాలను పూర్తిగా రద్దు చేస్తాడని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఏ జిల్లా రద్దు అవుతుంది, ఏ జిల్లాలను కుదిస్తారు అన్న అంశం కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, అదేవిధంగా మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో సామాన్య ప్రజానికం ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తా ఉందంటే జిల్లాలు, కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కానీ శాస్త్రీయంగా ఏర్పడలేదు, అంత గజిబిజిగా జిల్లాలను ఏర్పాటు చేశారు. కొన్ని మండలాలు ఒక కాన్స్టిట్యూన్సీలో ఉంటున్నాయి. అదేవిధంగా మండలాల విభజన కూడా సరిగా జరగలేదని చెప్పి వాదన. ఎగ్జాంపుల్ నేను మా జిల్లానే తీసుకుంటే ఇంతకుముందు నాది ఉమ్మడి వరంగల్ జిల్లా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి కొత్తగా జనగామ జిల్లా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నేనున్న మండలం సిద్దిపేట జిల్లా కిందకి వస్తుంది. కానీ ఏ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి నా మండలం జనగామ జిల్లాకి వెళ్తుంది. అంటే నేను జనగామలో ఎవరైతే నిలబడతారో నాకు ఇష్టం ఉన్న అభ్యర్థికి నేను ఓటేయాలి. ఇట్లా ఏంటంటే కొన్ని మండలాలు మండలాలు కూడా కొంత గజిబిజి, మండలం ఏమో ఒక కాన్స్టిట్యూన్సీ కిందికి రావడం, అదే మండలం వేరే జిల్లాలోకి వెళ్ళిపోవడం, ఇట్లా కొంత తికమక గందరగోళం అనేది అయితే ప్రస్తుతం ఉంది. అది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇంకా మరో అంశం ఏంటంటే మరి రేవంత్ రెడ్డి
ఎందుకు ఈ జిల్లాలను కుదించాలనుకుంటున్నాడు, మరి ఎందుకు కొన్ని జిల్లాలను రద్దు చేయాలనుకుంటున్నాడు అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి ఎప్పుడైతే మరి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలను రద్దు చేస్తాను కుదిస్తాను అన్న వార్త ప్రధానం ఇమ్మీడియట్లీ మొదట స్పందించింది హరీష్ రావు. అంటే సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తాము కుదిస్తాము అన్న వార్తలు రాగానే హరీష్ రావు స్పందించాడు. హరీష్ రావు ఏమన్నాడంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే ముందు హామీలు ఇచ్చింది, ఆ హామీలను ఏవైతే ఇప్పటి వరకు నెరవేర్చని హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నేను నెరవేర్చమని ప్రశ్నించిన, తులం బంగారం కావచ్చు, స్కూటీలు కావచ్చు, అయితే మహిళలకు 2500 రూపాయలు నెలకి ఇస్తారని చెప్పారు, అవి కావచ్చు, ఇట్లా కొన్ని హామీలు ఉన్నాయి. ఆ హామీలను నేను ప్రశ్నించాను, ప్రభుత్వాన్ని విమర్శించాను, రేవంత్ రెడ్డిని అడిగాను, ప్రభుత్వం మీద నేను ప్రజల తరఫున పోరాడాను, అందుగురించే నాపై వ్యక్తిగతమైన కక్షతో నేడు సిద్దిపేట జిల్లాను రద్దు చేయాలని లేదా కుదించాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి హరీష్ రావు మరి ఇటీవల ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక కేటీఆర్ మరి ఈరోజే కేటీఆర్ వచ్చేసి మరి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల అభినందన సభలు జరుగుతూ ఉన్నాయి. ఖమ్మంలో జరిగింది, వివిధ జిల్లాల్లో మరి కేటీఆర్ పర్యటిస్తున్నారు. మరి తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటించి నూతనంగా మరి ఎంపికైన బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్ల అభినందన సభలో పాల్గొని ఈ అంశం గురించి మాట్లాడారు. జిల్లాలను ఏవైతే 33 జిల్లాలు ఏర్పడ్డాయో వాటిని అందులో ఏ జిల్లాలైనా సరే రద్దు చేయాలని ప్రశ్నించినా, కుదించాలని ప్రయత్నించినా అగ్గి పుట్టిస్తామని చెప్పేసి మరి కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇట్లా ఈ విధంగా ప్రస్తుతం అయితే ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. మరి కొన్ని వార్తలు అయితే వస్తామో నేను చూస్తున్నా, దాదాపు 15 జిల్లాలు రద్దయ్యే అవకాశం ఉందని వార్త వస్తూ ఉన్నాయి. 10 నుంచి 17 జిల్లాలు రద్దు చేస్తారు, కేవలం 17 జిల్లాలు మాత్రమే ఉంటాయని చెప్పేసి. అయితే దీనిలో ప్రధానంగా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, అంటే ఏ విధమైన ముప్పు వచ్చే అవకాశం ఉందని నేను చర్చించాలనుకుంటున్నాను. మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలను జిల్లాలుగా మార్చాలని మరి ఏ స్థాయిలో ఉద్యమాలు చేశారో, నిరసనలు చేశారో, రోడ్లెక్కారో, మరి అదే స్థాయిలో ఈరోజు జిల్లాలను కుదించిన, జిల్లాలను రద్దు చేసిన సేమ్ అదే తరహా ఉద్యమాలు, నిరసనలు, ధర్నాలు ఖచ్చితంగా జరుగుతాయని నేనైతే భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మరి కేసీఆర్ 33 జిల్లాలు చేసినప్పుడు దాదాపు ఆయా జిల్లాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగింది. ఏవైతే కన్స్ట్రక్షన్ చేశారో అవి కూడా డబుల్ బెడ్రూమ్స్, సింగిల్ బెడ్రూమ్స్ అవి కూడా విపరీతంగా అమ్ముడుపోయే మున్సిపాలిటీల్లో మనం తీసుకున్నట్లయితే మొత్తం మీద అయితే భూముల ధరకు జిల్లాలకైతే చాలా అవినాభావ సంబంధం ఉందనే చెప్పాలి, అందరూ ఒప్పుకోవాల్సింది ఇది. కాబట్టి తమ జిల్లాలు పోతే మా భూముల ధరలు మళ్ళీ పడిపోతాయన్న ఒక భయాందోళన, ఒక ఆలోచన అనేది ఖచ్చితంగా ప్రజల్లో అది ఉంటుంది, అదేవిధంగా రాజకీయ నాయకుల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఈ విషయంలో రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తారు, విమర్శిస్తారు, అదేవిధంగా సామాన్య ప్రజానీకం కూడా ఖచ్చితంగా విమర్శిస్తారు. అంటే 5 ఎకరాలున్నా, 10 ఎకరాలున్నా, 20 ఎకరాలున్నా ఎవరైనా సరే తమ భూములు తగ్గుతున్నాయంటే ఎవరు మామూలుగా ఊరుకోరు. ఖచ్చితంగా ప్రభుత్వం పైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, ధర్నాలు, రాస్తారోకలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది అంటే బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నాడు. బీఆర్ఎస్ నాయకులకు మరి వాళ్ళ జిల్లాలో వ్యాపారాలు కావచ్చు, భూముల ధరలు కావచ్చు తగ్గించడానికే మరి రేవంత్ రెడ్డి ఈ ప్రయత్నం చేస్తున్నాడు, కుదించడానికి, రద్దు చేయడానికి అని చెప్పి తప్పుడు సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇటు రాజకీయ
నాయకులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అంటే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడని చెప్పేసి రాజకీయ నాయకులు భావించే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడైతే కొంతమంది నాయకులు ముందుకు వచ్చారు, ఇంకా రేపు నిజంగా సీరియస్గా ఈ జిల్లాలను రద్దు అయితే ఈ జిల్లాలన్నీ కుదించబడతాయని ఒక కమిషన్ వేసి, లేదంటే సీరియస్గా ఏదైతే మరి గవర్నమెంట్ ఒక ప్రాసెస్ మొదలు పెడితే ఖచ్చితంగా ఉద్యమం అనేది స్టార్ట్ అయిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ దీని మీద ప్రభుత్వం కనుక సీరియస్గా స్టెప్ తీసుకొని జిల్లాలను రద్దు చేసినా, జిల్లాలను కుదించినా తప్పకుండా మరి ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ను వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజలు మరి బీఆర్ఎస్కో లేకపోతే బీజేపీకో మరి వారి యొక్క అంటే సపోర్ట్ని కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రజలు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే వాళ్ళందరూ వచ్చి విజ్ఞాపన చేసుకోవడం కావచ్చు, వినతి పత్రాలు ఇవ్వడం కావచ్చు, వారి యొక్క గోడును వివరించడం కావచ్చు, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అన్ని జిల్లాల్లో కూడా మళ్ళీ ఆందోళనలు, ఉద్యమాలు, ర్యాలీలు, ధర్నాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఒక డిస్టర్బెన్స్ అయితే ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం మరి సీరియస్గా తీసుకుంటారా, రద్దు అవుతాయా, కుదిస్తారా అన్న అంశం అయితే చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే ఇది కాంగ్రెస్కు అంటే ఇది ఖచ్చితంగా ఏదైతే మరి ఎన్నికలు వస్తాయో ఎన్నికల్లో ప్రజల నుండి అయితే మరి భిన్నమైన తీర్పు అయితే వెలువడే అవకాశం అయితే ఉంటుంది.